శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తిరుమలలో ఉత్సవాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దసరా సెలవులతో పాటు తమిళులకు ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో భారీ ఏర్పాట్లు చేస్తుంది. స్వామివారు విహరించే తిరుమాడ వీధులతో పాటు 7 కొండలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న దివ్యధామం సప్తగిరిలో బ్రహ్మోత్సవం సందడి మొదలైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే బ్రహ్మోత్సవాలను అత్యంత విశిష్టమైన ఉత్సవాలుగా భక్తులు భావిస్తారు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే మహాసంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 2 నెలల నుంచే టీటీడీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రధానంగా శ్రీవారి వాహన సేవలు జరిగే ఆలయం ఆడవీధులతో పాటు తిరుగులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రంగురంగుల హరివిల్లులతో పాటు ఫల, పుష్ప, విద్యుత్ దీపకాంతులతో తిరువీధులను దేదీపమాన్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్టంగా బ్యారికేడ్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయం ముందున్న ఖాళీ స్థలంలో శ్రీవారి వాహన సేవలను భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక తిరుమలలోని ప్రధాన మార్గాలలో భారీ అర్చీలతో పాటు క్యాటేజీలు, కార్యాలయాలు, భక్తజన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక ఈ నెల 16వ తేదీన ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేశారు. గత 2 నెలల నుండి జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయ మహాగోపురానికి రంగులు వేయడంతో పాటు ఆలయం వెలుపల సుందరీకరణ పనులు కొలిక్కి వచ్చాయి. ఈ నెల 22వ తేదీ నాటికి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా టీటీడీ ఇంజనీరింగ్, విద్యుత్, ఉద్యానవన శాఖాధికారులు పనులు చేస్తున్నారు. టీటీడీ ధర్మకర్తలి మండలి ఏర్పడి మొట్టమొదటి బ్రహ్మోత్సవం కావడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది పాలక మండలి. వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అంచనాకు వచ్చింది. దీంతో బ్రహ్మోత్సవ సమయంలో సిఫార్సు లేఖలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాకుండా ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వదర్శనం మాత్రమే అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.